విద్యుత్ సంఘాలు సమ్మె చేస్తే పరిస్థితి ఏంటి? ఓ పక్కన అయోమయం. ఎందుకంటే ఇప్పుడు రన్ అవుతున్న కరెంటు బాగానే ఉంటుంది, కానీ కరెంటు కోతలు వస్తే ఏంటి పరిస్థితి? కరెంటు ఎవరన్నా ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటి అంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు, అందుబాటులో ఉంటారు. అదే జరిగితే చాలా పెద్ద ఎత్తున కష్టం వస్తుంది. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు అందరూ కలిపి ఒకటిగానే పెట్టిన అందులో కొన్నిటి విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు, కొంతమంది తగ్గుతున్నారు, కొంతమంది మాత్రం అన్నీ తీరాల్సిందే అంటున్నారు. సమ్మె అన్నటువంటి దాని మీద 23 సంఘాలలో 18 సంఘాలు సమ్మెను విరమించడానికి ముందుకొచ్చినాయని ప్రభుత్వం చెప్పింది. మిగతా సంఘాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్తోంది. తద్వారా విద్యుత్ సమ్మెకి సంబంధించి సంపూర్ణంగా జరిగే అవకాశం లేదు, పాక్షికంగా ఉన్న దాన్ని కూడా నియంత్రిస్తామన్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంకేతం. ఫైనల్ గా సమ్మె చెయ్యాలా వద్దా అన్న దాని మీద ఇప్పుడు ఉద్యోగ సంఘాల మధ్యన తేడాలు వచ్చినాయి అన్నటువంటి పాయింట్ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఏం జరుగుతుందో మరి కాసేపట్లో కానీ స్పష్టత రాదు.